శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణప్రజ్వాలితో. మీరు ఇలాంటి యజ్ఞాలు ఎన్నో చేశారు. ఇది ఎన్నో యజ్ఞము. దీనివల్ల వివరణ ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మానవుడు రక్షిస్తే ఆ ధర్మమే మళ్ళీ మానవుడిని రక్షిస్తుంటుంది కనుక ధర్మం అనగా దైవ స్వరూపం కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క కృపతోని 192వ సప్తాహం పుణ్యదంపతుల ఇంట్లో జరపడానికి వాళ్ళు ఆహ్వానించారు. ఆ కృష్ణ కథతోనే సంసార తృష్ణంతో వెలిగిపోయి ఆనందంగా మానవుడు జీవించాలనే ఉద్దేశమే భాగవతాన్ని ఏర్పాటు చేసినాడు వేదవ్యాస భగవానుడు. దాన్నే 7 రోజులు సప్తాహం 7 రోజులు వింటాం కనుక సప్తాహ కార్యక్రమం అని దాన్ని పెట్టినాను అనమాట. భాగవత సప్తాహ జ్ఞానేజ్ఞం ద్వారా జ్ఞానాన్ని పొంది సకల జనులు సకల లోకాలు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటిదే ముఖ్య ఉద్దేశం. సరే, సంతోషం. भारत प्रज्वालितो ज्ञानमय
ప్రదీపః వస్తలేదా? రామం విశ్వమయం వందే రామం వందే రఘువరం రామం విప్రవరం వందే రామం శ్యామగ్రజం భజే. కొంచెం తగ్గించండి ఏది? మ్యూజిక్ ఆ? హార్మోనియం కొంచెం తగ్గిస్తే ఎవరైనా మాట వచ్చేసి ఇచ్చవాగం శుతచ్యూతం రమ్యం రామాయణమృతం శైలజాసేవితం వందే సచ్చిదానంద సంబోధం భక్తిభూతి విభూషణం పూర్ణానందమహం వందే సద్గురుం శంకరం స్వయం. అజ్ఞానధ్వంత సంవర్త్రీ జ్ఞానలోక విలాసిని చంద్రచూడవచంద్ర చంద్రికేయం విరాజతే. జయతి రఘువంశతిలకః కౌసల్యానందవర్ధనో రామః దశవదన నిధనకారీ దాశరథీ పుండరీకాక్షః. ఓం అప్రమేయత్రయాధీన నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదూరాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణం కమలభద్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణ హరిం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శివాయ గురవే నమః. ఇస్తాను. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. భాగవత భక్త బంధువులారా, కోదండరాముని కోమల చరణాలకు కోడి నమస్కారం చేస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత సత్తా భక్తి యోగం మరొక్కసారి కరీంనగర్ ప్రజలకు ఆ భగవంతుని యొక్క మహిమలు వినడానికి అనడానికి సమయాన్ని కల్పించినాడు సాయినాథుడు. వినోద లక్ష్మీకాంతం యొక్క భాగ్యం, వాళ్ళ యొక్క అదృష్ట ఫలంగా మనందరికీ ఆ భగవంతుని గురించి చర్చించినటువంటి ఒక సదవకాశం కల్పించినాడు ఆ భగవంతుడు పరమశివుడు. 7 రోజులు సప్తాహంలో కూడా ఆ భగవంతుని యొక్క కథలను విని మన లోపల ఉన్నటువంటి ఒక ఆవేదనలను తాపత్రయాలను అన్నిటినీ నిర్మూలించేసుకొని నిర్మలమైన మనస్సుతోని సదానందంతో ఉండాలనేటువంటి ఒక ఉద్దేశమే భాగవత కథ. ఎందుకంటే భాగవతం పేరులోనే భాగవతం 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 బాగా అవుతాము అనేటువంటి ఒక అర్థం స్ఫురిస్తుంది ఆ భాగవతంలో. సదాశల్య 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 శ్రీమద్భాగవతీ కథా యస్యాః శ్రవణమాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్.
సదాసేవ్య సదాసేవ్య. సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడు వింటుండానయ్యా, మరి అయ్యా భాగవతం వింటే మాకేం లాభం అంటే, నీ హృదయం లోపల హరి నీ చిత్తంలో వచ్చి చిత్తానందాన్ని కలిగిస్తాడు నీకు. భగవంతుని కథ వింటే మనకు కలిగేటువంటి ఒక భాగ్యం ఒక అదన్నమాట. చిత్త శ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవం. అయ్యా మరి ఎవరు వినలేకపోతాడయ్యా? పశుఘ్నుడు నక్కను చెవులకు తని వెయ్యనటి చెనటియుగనడే. మోనమురళి గానం వింటే ఆ పశువులే చెవులకి పెట్టి విన్నాయి. అయినా పశుఘ్నుడు దక్క అయ్యో ఇది రాలనయ్యా, ఏంది ఎన్నోసార్లు విన్నాం కదా అనేటువంటి విసుగురాజ్యానికి వినంగా కొత్తలవుతుండో అంటాడు పరీక్ష మహారాజు. అటువంటి ఒక భాగవతాన్ని నైమిషారణ్యంలో కూడా శౌనకాది మహర్లంతా కూడా 1000 సంవత్సరాలు మనం సప్తాహ విధిగా పెట్టుకున్నాము. 1000 సంవత్సరాలు దీర్ఘ సత్రయాగం. సత్రయాగం అంటే భగవంతుని గురించిన యాగమే, అదే యోగం. మరి యజ్ఞం చేయడం, భగవద్గీతలు వినాలనే సంకల్పంతో శౌనకాది మహర్లంతా కూడా ఆ యొక్క సూతమునిల దగ్గరికి వచ్చాడు. వ్యాసదేవుని యొక్క పరిశిష్యుడు భాగవతం. ఈ భాగవతం ఏమిటి? భాగవతం 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 భగవంతుడి కథ. భాగవతం 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 భగవంతుడి కథ. భాగవతం అంటే మీరు కూడా భాగవతం అని వస్తుంది, మీరు కూడా బాగుపడాలి. భాగవతం భాగవతం భగవంతుడి కథ. భాగవతం 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 వ్యాసమునీంద్రుని వ్రత బలం. భాగవతం 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 శుకయోగీంద్రుని ముఖ కమలం. భాగవతం 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 బమ్మెర పోతన మకరందం. భాగవతం పిబతా భాగవతం రసమాలయం. ఏమిటయా ఈ భాగవతం? దిగమకల్పతరోర్గలితం దిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం. పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. వేదకల్ప వృక్షవిగలితమై శుకముఖాస్వద్రవమున మనసు ఉన్న భాగవత పురాణ ఫల రసస్వాదన పదవి గనుడు రసిక భావ విగ్రహ అన్నాడు పోతుంది. వేదాలు అర్థమే కావు ఈ కలిగల్లో కూడా కనుక. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అవతారం జాలించి సముద్రంలో పోయినాడయ్యా, వైకుంఠంలో పోయినాడయ్యా అని చెబుతుంటారు చాలా మంది, కానీ పోలే. భగవానుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి భాగవత సాగరంలోకి వెళ్ళాడు అనమాట. భాగవత సాగరంలోకి పోతే మనం ఈ సంసార సాగరాన్ని ఈదలేమా? అంత పెద్ద సాగరంలో పరమాత్మ ఉన్నాడు కదా కృష్ణయ్య. కృష్ణ కథ, ఆయన కథను వింటుంటే ఈ సంసార సాగరాన్ని అవలీలగా దాటిపోతుంటాం. కలియుగాన్ని చూసి నారద మహర్షి ఆశ్చర్యపడ్డాట. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంత నికృష్టులు అయిపోయినారు ఏమిటయ్యా ఈ జనాలంతా, ఇలా ఎందుకు అయిపోయినారని బాధపడ్డాడు. నైరాశ్యంతో వెళ్తున్నాడు మునీంద్రుడు పాపం. చూస్తుంటే బదరికావనంలో శమనకాలు కనబడ్డారు. ఈ మార్గమధ్యంలో పోతుంటే బృందావనంలో ఒక నవయవనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, 2 వృద్ధులు ఒక మధ్యలో కూర్చొని ఏడుస్తున్నాడు పాపం. నారద మహర్షి అడిగాడు, అమ్మా నువ్వు ఎవరు అంటే, మునీంద్ర మర్చిపోయినావా నన్ను? ముగ్ధమోహన సుమారుడైన శ్యామసుందరుడు ఎప్పుడైతే అవతారం దాలిచ్చాడో కలియుగం ప్రారంభమైందయా. ఈ కలియుగంలో నేను కావాలి కానీ నా పుత్రులైనటువంటి వీళ్ళు జ్ఞాన వైరాగ్యాలు అవసరం లేకుండా అయిపోయినారయ్యా కలియుగ ప్రజలకన్నాడు. ఆ భక్తి చెప్పినమాట. అవునా? అవును, కలియుగంలో నువ్వు కావాలి అందరికీ.
కానీ జ్ఞానం వైరాగ్యం వద్దు. జ్ఞానం వైరాగ్యంలో నేను ఎట్లా ఉంటానయ్యా మహానుభావ అని ఏడుస్తుంది భక్తి పాపం. నీ బాధను నేను దూరం చేస్తానని చెప్పి బద్రికావనం లోపల శవనకాదులకి ఈ విషయం చెప్తే అప్పుడు శవనకాదులు మరి బృందావనం లోపల చక్కగా భాగవతాన్ని గానం చేశారు. ఆ భాగవత గానంతో సప్తాహాలు ఎప్పుడైతే శ్రవణం చేసినాయో జ్ఞానానికి వైరాగ్యానికి వెంటనే యవనం కలిగింది. అంటే జ్ఞానం వైరాగ్యం ఉంటేనే భక్తి స్థిరంగా నిలుస్తుంది అనే అర్థం భాగవతంలో కూడా మనకు స్ఫురిస్తుంది. పద్మపురాణ అంతర్గతం స్కాంద పురాణంలో భాగవత మహత్యం అనేక చెప్పినారు. పోతన గారి యొక్క మందార మకరందాన్ని గురవాలంటే ఆ మహత్యాన్ని చివరిగా చెప్పుకున్న మొదలే చెప్పాలి. కానీ టచ్ని బట్టి ఇంత కొంచెమే చెప్పినాను మీకు. గోకర్ణోపాఖ్యానం, రుక్మిణి కళ్యాణం చివరికి చెప్పుకున్నాము. ఇక భాగవత మహత్యం చెప్తుంటే ఇప్పుడు కూడా మహత్యం అయిపోతుంది. అసలైన కథ అక్కడే కూడా మిఠాయి. కనుక మరి భాగవతాన్ని కథానాయకుడు ఎవరయ్యా? మర్రి గింజలో మహావృక్షాన్ని నిమిడిచినట్టుగా పోతన్న మొదటి తన కలంలోంచి వెళ్ళినటువంటి మొదటి పద్యంలోనే చెప్పినాడు అన్నమాట. శ్రీ కైవల్య పదంబుజరుడకునై చింతించదన్. శ్రీ కైవల్య పదం. శ్రీ అంటే ఎవరు? శ్రీమాత లక్ష్మీ పార్వతీ సరస్వతి త్రిపుర సుందరి ఆ లలితాంబిక. అవి ఆమె దగ్గరికి వెళ్ళాలి. అది కైవల్యముక్తి. కనుక దేవుని చింతిస్తాను. మరి లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందంగనాడింబకున్ శ్రీ కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్. నందాంగనాడింబకుడైన ఆ నందబాలుడు నవనీత చోరుడు నీలమేఘ శ్యామసుందరుడైన కృష్ణ పరమాత్ముని బాలకృష్ణుని నేను స్మరిస్తానయ్యా, డింబకున్నే స్మరిస్తానన్నాడు పోతన గారు. దానికి మంగళాచరణం భాగవతానికి జన్మాద్యస్యయతన్మయాదితరతశ్చాత్యస్య తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముఖ్యంతి యస్సూరయా తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్తగతం సత్యం పరం ధీమహి. సప్రభా నిరస్తగోకుడెవడో, ఇంకోళ్ళ ప్రకాశం అవసరం లేదైనా ఆయన అందరినీ ప్రకాశింపజేసేటువంటి ఒక సత్యం పరం ధీమహి అంటే గాయత్రి చైతన్యాన్ని స్మరిస్తున్నానన్నాడు వ్యాసభగవానుడు. అంటే భాగవతం అంతా గాయత్రి స్వరూపమే. ఇదేమిటి? కోదండరాముని కోడిదండాలు అంటాడు, కృష్ణ కథం బాలకృష్ణుని స్మరిస్తున్నాడు, పోతాను అన్నాడు, మళ్ళీ గాయత్రి అంటాడు. ఏమిటి అప్పుడు అని డౌట్. అవి వస్తే డౌట్. దేహం ఉన్నసేపు సందేహాలు. బంగారం ఒకటే, నీ ఇష్టం వచ్చిన ఆభరణం చేసుకో. చెప్పులారమను, సూర్యారామను, చంద్రారామను, ఏ ఆరమని అనుకో, కానీ లోపల ఉన్న బంగారమే. హారం పేరే మారుతుంది అంతే. గాయత్రి అన్నా, కృష్ణుడన్నా, రాముడన్నా, శివుడన్నా అంతా పరమాత్మునికి రూపాయలు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ తస్తదేవావగత్యత్వం మమ తేజం సంభవం అని భగవానుడు చెప్పినాడు. కనుక సంశయపడకండి. ఏ రూపం ఏ నామం అయినా ఆ భగవంతుడికి. నదీనాం సాగరోగతి. విశ్వ జన్మస్థితి విలయాలు ఎవరి వలన జరుగుతున్నవో, ఏ చైతన్యం అయితే బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చి జగత్తంత కల్పన చేయవయ్యా అని త్రిగుణ సృష్టి ఎక్కడైతే దీపిస్తున్నదో, ఎవరి అందాన్ని చూసి బుధులు మోహించిపోతుంటారో అటువంటి ఒక్క సత్యం పరందీయమైన గాయత్రి చైతన్యానికి నమస్కారం అన్నాడు ఆ యొక్క వ్యాస భగవానుడు. కనుక భాగవతం అంతా గాయత్రి. ఆదిపరాశక్తి ఆ గాయత్రి మాతను స్మరించి భాగవతంలో అడుగుపెడదాం. మరి మా తల్లి గాయత్రి వేద కల్పవల్లి గాయత్రి. మా తల్లి గాయత్రి వేద కల్పవల్లి గాయత్రి. తల్లి గాయత్రి వేద కల్ప
కల్పవల్లి గాయత్రి వల్లి గాయత్రి వేద కల్పవల్లి గాయత్రి మూడు లోకముల నేలే తల్లి ముగురమ్మలకు మూలమైనవే మూడు లోకముల నేలే తల్లి తల్లి గాయత్రి కల్పవల్లి గాయత్రి ప్రాతకాలము బ్రాహ్మి గాయత్రి మధ్యాహ్నంలో రౌద్రి సావిత్రి ప్రాతకాలము బ్రాహ్మి గాయత్రి సాయం వేళలో విష్ణు గాయత్రి త్రికాల సంధ్యల త్రిపుర సుందరి మా తల్లి గాయత్రి మా తల్లి గాయత్రి సవితవు నీవే సత్వము నీవే కవితవు నీవే కాలము నీవే సవితవు నీవే సత్వము నీవే కవితవు నీవే గానము చేసేది వారిని గాచే గాయత్రి మా జ్ఞాన విధాత్రి మా తల్లి గాయత్రి తల్లి గాయత్రి జయ జగదంబా మహారాజ్ఞికి నైమిషారణ్యం లోపల దీర్ఘసత్రయాగం సందర్భాన్ని పురస్కరించుకొని శమనకాని మాటలంతా ఆ సూత మహాముని చుట్టూ చేరుకొని నమస్కరించి సవినయంగా గురువులకు సవినయంగా సాష్టాంగ దండప్రణామం చేయండి. గురువు మనసు ఆనందపడింది శిష్యులకు రహస్యాలు చెప్పరు. ఎందుక ఇదేం రాజకీయం మరి అనిపిస్తే మనకు అప్పుడే ఇటువంటి డౌట్లు అనేకం వస్తాయి. కానీ యథార్థాన్ని దగ్గర ఉండాలి. గురువు మనసును చూరగొన్న శిష్యుడికి గురువు శిష్యుడు అడగకుండా అనేక రహస్యాలు చెబుతుంటాడు, ఆనందానికి కారకమైనటువంటివి. ఏం కోరడు వాడి మనస్సు గురువు కావాలి. అలా శమనకాది మాటలంతా చుట్టూ చేరి పుణ్యారణ్యమైనటువంటి ఒక నైమిషారణ్యం లోపల ఆ సూతుడిని అడుగుతున్నాడు. మహానుభావ సూత మునీంద్ర, అనేక పురాణాలు కూడా చదువుకున్నటువంటి మహానుభావుడు, ఇతిహాసాలని చక్కగా వచ్చు, ఉపాఖ్యానాలతో అనేకంగా చెబుతూ ఉంటావు నువ్వు. గురువులు ప్రేషిష్యులకు అడిగింది చెబుతుంటారు కదా. మేము ఒకటి అడుగుతున్నాం, వచ్చేది కలియుగం, ద్వాపర యుగాంతం కదా. ఇక ఈ ద్వాపరం తర్వాత వచ్చేది కలియుగమే. కృతయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు కనుక అప్పటి పరిస్థితి అంతా తారుమారుగా ఉంటుంది. కనుక ఎలా ఉంటుంది మరి కలియుగంలో? అలసులు మందబుద్ధియుతులు, అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెయ్యవి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. అది ప్రశ్న. ఎందుకయ్యా అంటే కలియుగం అట్లాంటిది. అంటే మనకు బిరుదులు ఇచ్చినాడు, పద్మశ్రీ బిరుదులు. అలసులు సోమరిపోతులు, ఇక బుద్ధి మందబుద్ధి, ఇక ఆయుష అల్పతనాయువులు, ఇక రోగాల ఉగ్రరోగ సంకలితులు, బట్టి రోగాలు కాదు, మందభాగ్యులు, ఐశ్వర్యం చూద్దాం అంతే. కనుక వీళ్ళు సుకర్మాలు కూడా ఏమి చేయలేరు. మరి అటువంటి పరిస్థితిలో కూడా ఆత్మకు శాంతి కావాలంటే ఏం కావాలి మహానుభావ? సూతమునీంద్ర, బట్టి కథలు చెప్తున్నాను వినవయ్యా. గొప్పనైన కథను చెప్పాలి. ఏమిటది? యవనియవతారమెల్ల భూతంబులకు సుఖమును వృద్ధిని సొరిది చేయునో. ప్రశ్న చూడండి, ప్రశ్నలో జవాబు ఉంటుంది. ప్రశ్న చక్కగా ఉంటే సమాధానం కూడా దగ్గరే ఉంటుంది. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధిని సొరిది చేయునో. ఎవని శుభనామమే ప్రద్దునుడు వంగా సంసార బంధ
బంధంబు సమసిబావు ఎవని చరితంబు హృదయంబు చేర్చిన భయమంది మృత్యువు పరువు పెట్టు ఎవని పదనది ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు తపసులెవని పాదము దగిలి శాంతి తెరవుగాంచిరి వసుదేవ దేవకులకు ఎవరు దయించే తత్కథలెల్ల వినగా ఇచ్చ ఉట్టెడు మాకు మునీంద్రా దేవకి వసుదేవుడు పుట్టినటువంటి నందగోపకుమారుని యొక్క చరిత్ర మా కథలని చెప్పాలి. ఆయన వస్తే భాగవతంలో కూడా వచ్చే కథలు ఎందుకు రావాలి అంటే కృష్ణ కథే భాగవత లలిత స్కందం కృష్ణమూలం. కృష్ణ పరమాత్మ యొక్క కథను మేము వింటాం. కలిదోష నివారకమైనటువంటి యొక్క కథను మాకు వినిపించాలి. గోవిందుని కథ అనేటువంటి అమృత ధార పడితేనే ఈ సంసార దావాగ్నంతా కూడా చల్లారిపోతుందయ్యా సూతమునీంద్ర. కనుక మాకు భగవంతుని యొక్క కథను వినిపించాలి. సముద్రం దాటేవాడు ఎలా ఇట కోరుతుంటాడో అలాగే నిన్ను కోరుతున్నాం కనుక దయచేసి మా కోరికను తీర్చమని సవినయంగా అడిగినాడు సూతమునీంద్రుని. అప్పుడు సూతుడు ఆనందపడ్డాడు. ఆహా, నా జన్మం ధన్యమైపోయిందయ్యా, భగవత్ కథను చెప్పనేవాడు ఎవడుంటాడు అని శుకయోగికి నమస్కారం చేస్తున్నాడు, దాసుదేవునికి నమస్కారం చేస్తున్నాడు. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసియై యుంటి భోవ మహాభీతినో కుమారయనుతుడు వ్యాసుడు వీరంగా వృక్షంబులు తన్మయతం ప్రతిధ్వను సక్కం చేసెనో మున్నట్టి భూతమయం రొక్కెల బాదరాయణి తపోధన్యగ్రణిం ధీమయం. కుమారుడైన శుకదేవుల వారు అలా వెళుతుంటే కుమారా కుమారా అనుకుంటూ వ్యాసభవాని వెనకాల వెళ్ళాట. వెళుతుంటే శుకదేవులు మాట్లాడలే, కానీ సర్వభూతాంతర్యామి కదా భగవంతుడు. ఆ చెట్లు గుట్టలు చెప్పాడట, మారు బలికినేట, ప్రతిధ్వనించినేట, అవన్నీ ఓ ఓ అంటున్నాయట అవి. అటువంటి ఆ వ్యాసభవాన్ని కుమారా కుమారా అని పిలిచి శుకదేవుని వెంబడి పరిగెట్టేటువంటి ఆ వ్యాసభవాన్ని స్మరిస్తున్నానయ్యా అన్నాడు. అలా పరిగెడుతుండగా జలక్రియలు ఆడుతున్నారు కొంతమంది స్త్రీలు, అందమైనటువంటి ఒక అప్సర స్త్రీలు. శుకదేవుడు వెళ్ళిపోతున్నాడు, ఏం మాట్లాడకుండా అలాగే ఆడుకుంటాడు హాయిగా. పాపం పెద్ద మనిషి వ్యాసభగవాడు పోగానే గబగబా చీరలు కట్టుకుంటాడు. ఆశ్చర్యపడ్డాడు వ్యాసభగవాడు. ఏమమ్మా, 16 ఏళ్ల ప్రాయంలో నవయవనంలో ఉన్న నా కొడుకు పోతున్నావు, మీరేం బట్టలు కట్టుకోలేదు, నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నా దేవి సంగతి అన్నారు. మునీంద్ర, ఆయన మహానుభావుడయ్యా, మహాత్ముడు, ఆయనకంతా సర్వం బ్రహ్మం భాతిగానే చూస్తుంది. ఇది స్త్రీ, ఇది పురుషుడు, వాడు వీడు మంచి చెడ్డ అనే భేదం లేదు ఆయనకు. కానీ నీకు అట్లా లేదు కదా. సరే, తండ్రిని మించిన కుమారుడు శుకదేవుల వారు. అప్పుడు అనుకున్నాడు, చీ అదంతా ఎందుకు ఇదంతా తలకాయ నొప్పి అని వ్యాసుడు బాధపడ్డాడు. అవి అటువంటి వ్యాసభగవాన్ని స్మరిస్తున్నాను. నరునికి నారాయణికి అందరికీ నమస్కరిస్తున్నా అన్నాడు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రాజా రామచంద్ర భగవానికి దేవతాగురు నమస్కారం చేసి అప్పుడు సూతమునీంద్రుడు చెప్తున్నాడు, మహానుభావులారా, చాలా చక్కటి ప్రశ్న వేశారు. నా జన్మం ధన్యమైనటువంటి ప్రశ్న వేసిన 64 కళలతో తేజరిల్లే ఆది మూలావతారమైన శ్రీమన్నారాయణమూర్తి ధర్మ సంస్థాపన కొరకై అనేక అవతారాలు ఎత్తినాడు. అందులో దశావతారాలు చాలా ప్రాముఖ్యం చెందినవి. మరి ఆ దశావతారాలు కూడా ఇంకొక 14 ఉన్నవయ్యా. 24 చతుర్వింశతి అవతారాలు. గమనించండి, రోజుకి 24 గంటలే, 25 గంటలు పెట్టలే, 24 అవర్స్ అంటాడు ఇంగ్లీష్లో చక్కగా. చతుర్వింశతి 24 తత్వాలతోనే మొత్తం 14 భవనాలు నిర్మాణం ఉన్నాయి కనుకనే 24 గంటలే రోజు. గాయత్రి మంత్రానికి కూడా 24 అక్షరాలే, 24 లోపలనే సర్వం ఉన్నది కనుక ఆ భగవంతుడు 24 అవతారాలు ఎత్తినాడయ్యా. అదే భాగవతం. ఆ భాగవతాన్ని మీకు వినిపిస్తాను. అయినా ఆకాశంలో తిరిగేటువంటి ఒక పక్షి ఆకాశం అంతం తెలుసుకోగలుగుతుందా? అట్లాగే నా బుద్ధికి దోచినంత, విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత మీకు తేటపరుస్తానన్నాడు
ఆ యొక్క సూతమునీంద్రుడు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ జరిగిన సంసార దుఃఖరాశి పాసి తొలగిపోవు సుమ్మా. మనకు దుఃఖం పోవాలే, కానీ దుఃఖం పోయే పని మాత్రం చేయం. సత్ఫలం కావాలి, కానీ సత్కర్మ చేయం. కమ్ముడి భోజనం కావాలి, సామానం తెచ్చిపెట్టి వండుకోవాలంటే ఏమప్పుడు మనం వంట తింటా. సుఖం కావాలి కానీ కష్టం పడుతుంటాడు. నా సుఖము లభ్యతే సుఖం రామాయణం చెప్తుంది. సుఖంతో సుఖం రాదురా నాయన, కష్టపడితేనే సుఖం యొక్క విలువ ఉంటుంది. ఆకలి అయితేనే అన్నం రుచికరంగా ఉంటుంది. బాధ లేని మాధవాన్ని ఎవడనాలే, కష్టం లేని కృష్ణ అని ఎవడంటాడు. కనుకనే ఆ భాగవతం వింటే నీకు ఆనందం కలుగుతుంది నాయనలారా. ఆ భాగవతం ఎట్లాంటిది, ఎవరెవరికి చెప్పినారు? పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు, పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము. సకల పురాణముల తొల్లి లోక భద్రముగా పుణ్యముగన్మోదముగా ప్రీతిం భగవంతుడకు వ్యాస పట్టారకుండనచ్చే శుకుడని ఎడుదన సుందుని చేత ధరించనింతయు సకల వేద ఇతిహాసంబులోపల నెల్ల సారమైన ఈ పురాణము ఎల్లం ఎలయా శుగయోగి గంగ నడుమ వచ్చి గన విరక్తి మొదటి ముళ్ళతోడ ఉపవిస్తుండగు పరీక్షిన్ నరేంద్రుండడుంగగా అడుగగా చెప్పే సుమ్మా వినుడరి చెప్పగం మీకు. పోతనగారు ఎంత గొప్పగా చూడండి. పద్యాన్ని వచనంలాగా చెప్తే నాకు అర్థమైంది కదా, ఇది పద్యం. దాన్ని ఎక్కడికక్కడ వక్త చేసి నేను సంగీతం స్టైల్ ఎక్కడ చదివంటే ఏందో అయ్యగారు అర్థమైంది కాలేదన్నారు. భాగవతం వినిపిస్తానయ్యా అన్నాడు సూదుడు. అనగానే క్రాస్కి వచ్చాను మళ్ళీ. ఇక్కడ సూత ఏ యుగం లోపల ఏ శ్రోతలు ఎందుకు కోరారు ఆ భాగవతాన్ని, ఎందుకోసం రచించవలసి వచ్చింది ఆ వ్యాస భగవానుడికి? మాకు విషయం చెప్పాలన్నాడు. నువ్వు చెప్పగానే ఏదో భాగవతం అయితే చెప్పబోయాని అనడం కాదు. ఈ పురాణాన్ని ఏ యుగం లోపల ఏ శ్రోతలు ఏం ఆశించి కోరినారు, భాగవతాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది ఆయనకు, రాయకపోతే ఏం నష్టం, రాస్తే ఏం లాభం, ఇవన్నీ మాకు కావాలన్నాడు. మరి శుకుడు దిగంబరిగా పోయినాడని చెబుతున్నావు, ఆ తండ్రి కొడుకుల కథను కాస్త చెప్పబోయా, మేము వింటామన్నాడు. అనగానే అప్పుడు అంటున్నాడు కదా, అయ్యా మా గురుగారి నా వ్యాసభవానికి నమస్కారం చేసి మీకు చెప్తున్నాను వినండి. ప్రతి యుగం లోపల దైవాంశ సంభూతులైన వాళ్ళు అవతారాలు ఎత్తుంటారు. 28వ వ్యాసకుని అవతారం ఎత్తినాడు వేద వ్యాస భగవానుడు. 27 వ్యాసులు అయిపోయినాడు, ఇది 25వ కలియుగం. ఆ మహానుభావుడు అష్టాదశ పురాణాలు రాసినాడు, ఉపపురాణాలు రాసినాడు, వేదాలకు భాష్యం రచించినాడు, ఒక్కగా ఉన్న వేదాన్ని 4 చేసినాడు, మహాభారతం అనే 5వ వేదాన్ని కూడా రచించినాడు. నిత్యాగ్నిహోత్రుడు, త్రికాల సంధ్యావందనం, సహస్ర గాయత్రీ జపం, సరస్వతీ నది తీరంలో కూర్చొని అనుష్ఠానం చేసుకున్న వ్యాస భగవానుడికి ఆత్మలో శాంతి కలగలేదట. అరే నేను ఇంత గొప్ప కర్మకాండ చేస్తున్నాను, భగవంతుని ధ్యానిస్తున్నానే, నాకే ఆత్మలో శాంతి లేదు కదా, ఇక మరి సామాన్య మానవుల గోడు ఎవడు వినాలి అని ఏడుస్తున్నాడు భగవానుడు. భగవద్గీత తీయగానే అర్జున విషాద యోగం, భాగవతం తీయగానే వేదవ్యాస భగవాని వేదన. గమనించండి, విషాదం విష్ణుమూర్తి యోగానికి మార్గం చూపుతుంది. కానీ దీనికోసం విషాదం పడుతున్నాడు, ఆత్మలో శాంతి లేదని ఏడుస్తున్నాడు వ్యాస భగవానుడు. మనం న్యూనయ్య గారు ఆత్మశాంతి లేకుంటే ఒకటి అంటే అది లేకపోతే ఎందుకు ఇవన్నీ? కావాల్సింది అది ముఖ్యం, కానీ మిగిలే కాదు. మనం అన్ని పనులు చేస్తుంటాం, కానీ దీంతో నాకు తృప్తి కలిగిందా లేదే, సంశయాలు ఉన్నవే, సందేహాలు ఉన్నవే, ఇవన్నీ తీరే నాకు ఎట్లా తృప్తి కలుగుతుంది? కలగదు. సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పరో నసుఖం సంశయాత్మన. సంశయాత్మనికి ఏముండదయ్యా, ఇక్కడ సుఖం ఉండదు, అక్కడ సుఖం ఉండదు. కానీ సంశయాలు దూరం కావాలంటే సత్సంగం చేసుకుంటూ సద్గురువుని ఆశ్రయించి సద్గ్రంథ పఠనం చేస్తుంటే సంశయాలు కూడా దూరం అయిపోతాయి.
సత్సంగం కావాలి. వ్యాసభగవానుడు ఏడుస్తున్నాడు, సత్సంగం ఇలా నారాయణ 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 నామంబును మహతియను వినచేదవాయుంపుచున్ నింగి నుండి నేలకుందేదంచ మహర్షి నారదుండు. సత్సంగం కలిగిన అక్కడ భగవద్భక్తుడే భగవంతుని అవతారం వ్యాసభగవాన్ దగ్గరికి నారదుల గారు వచ్చినాడు. ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చి పూజ చేసినాడు. నమస్కారం చేసి నిలబడ్డాడు వ్యాసమునీంద్రుడు. నారదా, త్రిలోకాంకముడు కదా నాయన నువ్వు? అవును, అయితే నువ్వు అపర బ్రహ్మదేవుడు కాదా? భారతం అనే వేదాన్ని 5వ వేదాన్ని రచించినటువంటి ఒక నువ్వు దాతవు. అవును, అంతెందుకు అమ్లానంగా ఉంది, ముఖమంతా ఎట్లా ఉంది, ఏం దిగులయ్యా చెప్పన్నాడు వ్యాసభగవానుడు. నేను చెప్పిన తర్వాత నీదే ఉంది నాయన, నువ్వు ప్రజ్ఞావంతుడు కదా, నాలో కూడా అశాంతి కలుగుతుంది, బాధకు కారణం ఏమిటో నువ్వు చెప్పాలి నారదా, త్రికాలికుడు కదా. చెప్తాను కానీ మనసులో బాధపడి కోపడుకున్న తిట్టకు సుమా. యథార్థవాది లోక విరోధి, ఉన్నమాట చెప్తే ఉడికి ఎక్కువ బాధ. కఠినంగా నీ తప్పును నీకు వేలెత్తి చూపించేవాడు దొరకడు. నిన్ను బుధరించుకుంటూ సన్మానం చేసే ప్రియమైన మాటలు చెప్తాడే కానీ నీ తప్పుని నీకు వెతికి చూపడు. ఎవరు చూపుతారు? సన్మిత్రుడు చూపిస్తాడు. సత్సంగంలో కూడా దొరుకుతుంది నీ తప్పుని. అదే ఇక్కడ జరుగుతుంది. నారద మహర్షి అన్నాడు, అయ్యా చెప్తాను, అష్టాదశ పురాణాలు రాశావు, బాగుంది. 4 వేదాలు చేశావు, బాగుంది. పంచమ వేదమనే భారతం కూడా రచించావు, బ్రహ్మాండంగా రాశావు. అనేక ధర్మాలు చెప్పావు, కర్మాలు చెప్పావు, వ్రతాలు చెప్పావు, ఎన్నో పుణ్య మార్గాలని చెప్పావు, కొదవలేదు. కానీ అంచితమైన ధర్మజయమంతయు ఎప్పిది వందులోన ఎందులో భారతంలో కూడా ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మమును ప్రపంచించిన మెచ్చునే హరి. గుణ విశేషములెందినగాక నీకి కొంచెం వచ్చుటెల్లా హరింగోరి నుతింపమి ఆర్య పూజిత. ధర్మాలు చెప్పి నీ పాండిత్యం చెప్తే ఆనందపడతాడా పరమాత్మ? నీ పాండిత్యానికి ఆనందపడతాడా వాడు? ధర్మాలు చెప్తే ఆనందపడతాడా? కర్మ మార్గం చెప్తే ఆనందపడతాడా? కానీ విష్ణు స్తోత్రం ఎక్కడైనా చేశావా? ఆ విష్ణు సహస్రనామాల్లోని అనుశాసన పర్వంలో కానీ మళ్ళీ ఏం లేదు. ఇక కనుక నాకు మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు చెప్పిన భాగవతం సంక్షిప్తంగా చెప్తాను, నువ్వు దాన్ని వ్యాసం చేసి పారే అని కులువు, భాగవత కులువు ఇచ్చాడు. రహస్యాన్ని ఈ జ్ఞాపకం చేసుకో అని చెప్పి హరినామస్మరణలో చాలా గొప్పతనం ఉందయ్యా అని తన పూర్వజన్మ సుకృతాన్ని కూడా చెప్పినాడు. హరినామస్మరణతోని ప్రీతిపూర్వకంగా భజిస్తే తప్పకుండా తరించిపోతారు, నీకు కూడా ఆత్మశాంతి కలుగుతుందయ్యా. నాకు కలిగింది మునీంద్ర. అభిజన్మంలో నేను శూద్ర జాతి సతికి సుతునిగా పుట్టాను. మరి చాతుర్మాస వ్రతం చేసే బ్రాహ్మణుల యొక్క సాంగత్యం చేస్తూ గడిపాను. 4 మాసాలు వాళ్ళ వెంబడి ఉంటూ వారు చెప్పిందనుక వింటూ లోపల ఆనందాన్ని అంటూ వాళ్ళ సాచర్యం లోపల వాళ్ళ కృపకు పాత్రునైతే 4 మాసాలు చాతుర్మాస వ్రతం అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు కృష్ణమంత్రాన్ని ఉపదేశం చేసినారు. కానీ తపస్సుకు పోదామని మాగొట్టుకుంటుంది, కానీ నాకు బంధం ఉండిపోయిందయ్యా. ఎవరు? మా అమ్మ. మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఎప్పటికి వంటకి ఇదే. కానీ ఆ భగవత్ కృపతో ఒక్కనాడు మా అమ్మ పాలు వినడానికని వెళ్ళి పాము కాటుతూనే మరణించింది. తల్లి చచ్చిపోతే ఎడుచుకుంటూ ఆయన పట్టుకుంటున్నానా? వ్యాసమునీంద్ర, తల్లి ధరిత్రిపై నొర్రగా నారదుల వారు చెప్తున్నాడు, అయ్యా మా తల్లి చచ్చిపోయినప్పుడు మరణించినప్పుడు తల్లడపాటునుంజంది చిత్తమును పల్లటిలంగా ప్రాణములు వాసిన చూచి కలంగక నేను నా ఉల్లములోన మోహరుచినందగా సంగము వాసే మేలు రాజిల్లెనటంచు విష్ణు పద చింతయోనర్పగ బుద్ధి చేసిది. చీడవాసిపోయింది. పోయి తృణాబంధంలో కూడా అమ్మ కూడా పోయింది గుడికి. అమ్మ ఏడిస్తే వస్తుంది జనాడు. మళ్ళా ఫోన్లే అనుకున్నాను. అమ్మకు అన్ని కూడా ఉత్తర్వులు చేసి పుణ్యలోకాలకు పంపించాను. ఇక అరణ్యంలోకి పోయి ఆ కృష్ణమంత్రం బ్రహ్మజ్ఞానం ఇచ్చినటువంటి దాన్ని స్మరిస్తూ ఉంటే భగవానుడు అన్నాడు, నాయన ఈ శరీరం ఉన్నప్పుడు నా యొక్క రూపం నీకు అవ్వకూడదు. నీ సుకృతంతో
వచ్చే కల్పనలో బ్రహ్మ మానసపుత్రుడిగా పుడతావు పొమ్మన్నాడయ్యా, నాకు వచ్చిన ప్రమోషన్ నీకు చెప్పానన్నాడు వ్యాసగు వాడికి నారద మహర్షి. ఎందుకు? ప్రీతిపూర్వకంగా భగవంతుని నేను భజించాను కనుక. మనం అందరం భజిస్తాం, పూజిస్తాం, ధ్యానిస్తాం, కానీ ప్రీతిపూర్వకం మాత్రం ఉండదన్నమాట. అది లేకపోయారు మనం మార్పులు కూడా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే. ఎవరైతే సతతం ప్రీతిపూర్వకంగా ఎవరైనా నన్ను కీర్తిస్తుంటారో అలా వాళ్లకు దదామి బుద్ధియోగం. ఉద్యోగం ఇస్తానయ్యా, ఉద్యోగంతో నేను వస్తాయా, అంత నేను లాభం. అరే నాయన చెప్తున్నాడు భగవానుడే, తమ్ముయేనమా ఉపయాంతితే, దాంతో నన్ను కనుక్కునే ఉద్యోగాన్ని ఇస్తాడు ఆయన. అయితే ఓకే. అభయస్తం, భగవంతుడు ఇచ్చిన అభయస్తం మొదలు శ్రద్ధ కావాలి, విశ్వాసం కావాలి. ఆ భగవంతుడి మీద విశ్వాసం లేని వాడికి ఎన్ని చెప్పినా కానీ నిరర్థకం. అసలు వాడికి మొదటిగా సత్సంగం దొరకదు. ఉపదేశం చేయగానే శమ్యాప్రాంతం అనే ఆశ్రమానికి వెళ్ళి 18,000 శ్లోకాల భాగవతాన్ని నిర్మాణం చేసినాడు. వ్యాసం అంటేనే విచారం. 4 శ్లోకాలు క్లూ ఇచ్చినాడు నారద మహర్షి. ఇక దాన్ని భాగవతం వ్యాసం చేసినాడు. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర. మహద్గ్రంథం రచించినాడు వ్యాసవాడు. కానీ ఇది 10 మందికి చెప్తే వక్త కావాలి కదా. కవి ఎప్పుడు గాయకుడు కాలేడు. లీడ్ ఇంకో ఆయన ఉంటాడు, మ్యూజిక్ ఇంకో ఆయన ఉంటాడు, గాయకుడు ఇంకో ఆయన ఉంటాడు, యాక్షన్ ఇంకో ఆయన ఉంటాడు. అయినప్పుడే ఆడియన్స్కి ఆనందం కలుగుతుంది. రాశాడు, భాగవతంతో నిర్మాణం చేశాడు. సూత్రులు చెప్తాడు, అయ్యా సావధానంగా వినండి, సావధానం నుంచి దూరం అయిపోతే అవధానంగా సరిగా అర్థం చేసుకోలేరని సూత్రుడు అన్నాడు. ఇట్లు భాగవతము నిర్మించి మోక్షార్థి అయిన శుకుని చేత చదివించినని చెప్పిన శివుని కాని మహారుషులు ఇట్లనిది. మునీంద్ర, భాగవతం రాశాడాయన, కొడుకు చెప్పాడని చెప్తున్నావు, చదివించాడంటావు. మరి ఏం లాభం కోసం చదువుకున్నాడయ్యా శుకదేవుడు? కలియుగం కమర్షియల్ టైప్ కదా, విటామిన్ ఏం. ఆయనకి ఏం లాభం? భాగవతం ఎందుకోసం నేర్చుకున్నాడు ఆయన? అది అంటే దానికి సమాధానం చెప్తున్నాడు సుధమునీంద్రుడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనములు హరిభజనము నిష్కారణంబే చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు, ఆత్మలో రమించి ఆనందాన్ని పొందేటువంటి ఒక ఆత్మసుఖాన్ని కోరేటువంటి వాళ్ళు, ధైర్యవంతులైనటువంటి వాళ్ళు నిష్కారణంగానే భజిస్తారయ్యా. ఎందుకంటే నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. నీ బెదిరికి వెళ్ళేది అక్కడ. నారాయణ నామంలో, నారాయణ ధామంలో గొప్పతనం ఉన్నది కనుక నారాయణ నారాయణ అంటే నీకు తెలుగునే ఆనందం కలుగుతుంది. రామ 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 అంటుంటే ఆ రామనామంలో ఉన్నటువంటి ఒక సుధ ఏమిటో నీకు రుచి కలుగుతుంది. ఇక లడ్డు లడ్డు అంటే నోటు చేయబడదు, లడ్డు తిన్నప్పుడే రుచి ఇస్తుంది. అలా నిష్కారణం కోసమే ఆయన నేర్చుకున్నాడు భాగవతాన్ని. ఎందుకంటే నిరాకారంగా తపస్సు చేసేటువంటి సుఖదేవుల వారికి సమాధి స్థితిలో ధ్యానం చేస్తుంటేనట ఈ వ్యాసదేవుని యొక్క శిష్యులందరూ వచ్చి దర్భలు సమిధులు పుష్పాలు పూసుకుంటూ దశమస్కందంలోని ఆ భగవంతుని వర్ణన యొక్క శ్లోకాలు చదువుతున్నారు. శ్రీవత్సంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఆహా, ఈ శ్లోకం విన్నాడు సుఖదేవుల వారు. అరే, నా ఈ నిరాకార తపస్సు కంటే ఇదేదో వింటేనే నాకు ఆనందం కలుగుతుంది అనుకున్నాడు. అయ్యా, ఈ శ్లోకాలు ఎక్కడి అడిగాడు వాళ్ళను. అయ్యా, మేము వ్యాసముని శిష్యులం, మా గురుగారి గిడ్డంగిలో వేలకు వేలు ఇట్లాంటివి అన్నాడు. ఎవరు మీ గురువు? వ్యాసభగవానుడు. అరే, మా నాన్నే పద. అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి భాగవతం మొత్తం అధ్యయనం చేశాడయ్యా. ఎందుకు? ఆనందం కోసం. ఈ నిరాకారం లేదు, సాకారంలో కూడా ఉంది. ముగ్ధమోన సుకుమారుడైన కోటి అందగాడు, కోటి మనమసాకారుడైనటువంటి శ్యామసుందరుని స్మరిస్తానని చెప్పి అప్పుడు భాగవతం అధ్యయనం చేశాడు. అధ్యయనం చేస్తే ఆయనకే ఆనందం కలిగింది.
ఆయనకు ఆనందం కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అవరోధం, అజ్ఞానం, అహంకారం అంతా కూడా ఈ భాగవతంతోనే నాకు దూరం అయిపోయి ఆనందం కలిగింది. నా కోసం నేను చదువుకుంటుంటే ఈ భాగవతాన్ని మీలాంటి వాళ్ళు అయ్యా నువ్వు ఒక్కడి మీద చదువుకుంటూ మేము కూడా వింటాను చదువుపోయా అంటే ప్రాణమైన ఈ సత్తాల రామచంద్రుని యొక్క కోదండరాముని యొక్క కొండంత దయతో తన యొక్క భాగవత సత్తాన్ని రామునికి అంకితం ఇచ్చిన పోతన గారి భాగవత ధర్మ ప్రచారంలో భాగవత ప్రచారంలో భాగంగా 192వ యజ్ఞాన్ని తాను చేసుకుంటాడు. కర్త వర్త హర్త అంతా ఆయన. రాజా రామచంద్ర భగవానికి అనగానే శమనకాన్ని మాట్లాడుతారు. అయ్యా బాగుంది, వ్యాస భగవానుడు రచించాడు, సుఖదేవుడు అందరి లోకానికి చెప్పాడు అంటున్నావు, మరి ఎవరన్నా విని తరించిపోయినారా? అది కావాలి వీళ్ళకు. అంటే ఈ మందు వాడాడయా, నువ్వు కూడా వాడవా అంటే వీడికి నమ్మకం కలుగుతుంది, నేను కూడా వాడతాను వాడుతాను అంటాడు. అయ్యా విన్నాడు. కృష్ణావతారం అయిపోయిన తర్వాత కలియుగం లోపల రాజఋషి అయినటువంటి భరత వంశోత్తముడు మహాభాగవతోత్తముడు పరీక్షలు మహారాజు విన్నాడయ్యా, ఆయన జన్మాన్ని చెప్తున్నాను ఏమన్నారు అని సూత్రం నాడు. సావధానంగా ఉండండి. నమ పార్వతీపదే హర మహాదేవ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మధ్య మధ్యలో జయ కొట్ట అంటే ఇక్కడ పొదరి విడుదల రాదు. మధ్యాహ్నం మీద వారేస్తాం కదా మరొకరు. ఒకప్పుడు మాపడి మొదలవుతుంది యుద్ధం ఇద్దరితో. ఇప్పుడు అంతేం బాగా రాదు పరిగెడిపోయి కనుక. రాజా రామచంద్ర భగవానికి జై. 18 రోజుల మహాభారత యుద్ధంలో కూడా 18వ నాడు పాండవ శిబిరంలో కూడా ఆయన అందరూ పడుకున్నారు. చివరి గదా యుద్ధంలో కూడా తొలలు విరి కింద పడ్డాడు దుర్యోధనుడు. అశ్వత్థామకు పట్టాభిని సైన్యాధిపతి పట్టం కట్టినాడు. అప్పుడు అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు, రాజరాజా ఏం భయపడకు, పాండవ వంశం మొత్తం నాశనం చేస్తానన్నాడు. చాలా సంతోషం అన్నాడు దుర్యోధనుడు. అందరు హాయిగా నిద్రపోతున్న సౌత్తిక వేళలో పాండవ శిబిరానికి వెళ్ళి దుష్టద్యుమ్నుని కంటి కనవడం వాళ్ళందరినీ చెప్పాడు. ఆ లోపల ద్రౌపది పుట్టిన 5 ఉప పాండవులు కూడా మరణించారయ్యా. శౌనకాని మహాస్టారా, బాలుర చావు కర్ణేంద్రియాలు విని మూర్చపోయింది పాపం. కన్నతల్లి కదా, కడుపు దుఃఖం బాగా పెద్దది. ఏడుస్తుంటే అర్జునుడు వచ్చి ఓదార్చి ద్రౌపది ఏడవకమని కృష్ణ పరమాత్మను తీసుకొని అశ్వత్థామను వెతకడానికి వెళ్ళాడు. పాపకర్మం చేశాడు. ఈ పాపం పోవడానికి సంధ్యావనం చేసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ సరస్వతి నదీ తీరంలో కూడా. యదస్నాత్ కురుతే పాపం తదస్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్యాత్ కురుతే పాపం తద్రాత్యాత్ ప్రతిముచ్యతే. అమ్మా గాయత్రి, నేను పాపాలు చేసుకున్నా సహజం, దూరం చేసుకుని నీ సహజం కనుక పగలు చేసినాయి పగలు చెప్పవు అని, రాత్రి చేసినాయి రాత్రి అని. కానీ స్టాక్ మాత్రమే ఉండలేదు. అప్పుడు చేసినాయి ఇప్పుడు చేసినాయి అప్పుడు. అలా సంధ్యావనం చేసుకున్న అశ్వత్థామ దగ్గరికి కృష్ణార్జున రథం వస్తుంది. అమ్మో వీళ్ళు వస్తున్నారు ఏదో చేస్తారు, ఎందుకంటే పాపకర్మ చేశాడు కదా. పాండవ వంశం నాశనముగా కానీ బ్రహ్మాస్త్రం ప్రయోగం చేసి వారేసినాడు అశ్వత్థామ. మంటలు మండుకుంటూ వస్తుంది. రథం మీద కూర్చున్నారు కృష్ణార్జునుడు. అర్జునుడు అన్నాడు, కృష్ణ కృష్ణ పద్మలోచన కృష్ణ భక్తాభయప్రదా మాధవ, మహా తేజస్సుతోని మంటలు మండుకుంటూ వస్తున్నది ఏమిటయ్యా ఇది అంటే, అయ్యో అర్జున, పాండవ వంశం నాశనం కావాలని ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగం చేసిన బ్రహ్మాస్త్రం అయ్యా, తీని బ్రహ్మాస్త్రాన్ని అన్నాడు. చూసారా, బ్రహ్మాస్త్రం అట, బాణాలట, కలియుగంలో రీసెంట్లీ బాంబులట. అదే బకారం. సీసా కొత్తదే, సారపాతదే. మరణాయుధాలన్నీ బకారం నుంచి పుట్టవే. కానీ ఇప్పుడు బాంబుకి తిరగలేదు, మళ్ళీ దాని ఉపసంహారం లేదు. కానీ అప్పుడు దాంట్లో ఉపసంహారం ఉండేవా. మన యొక్క వేద సంస్కృతికి అంత గొప్పది. ఆ ఉపసంహారమైన అర్జునుడికి చెప్పాడు ద్రోణాచార్యుడు, కానీ కొడుకు చెప్పలే. ఎందుకంటే కొడుకు కోపిస్తే వీడికి ఉపసంహారం చెప్తే మూట ప్రయోగం చేస్తాడు, ఉపసంహారం చేస్తాడు, ఇదేం చెప్పలే ఆయన. అప్పుడు అర్జునుడు మళ్ళా తీసి బ్రహ్మాస్త్రం వేస్తే 2 బ్రహ్మాస్త్రాలు కొట్లాడుకుంటున్నాయి. ప్రళయం అవుతుందా ఏమోనని మహానుభావులు మహాత్ములందరూ కూడా వచ్చి కృష్ణార్జునులు ప్రార్థన చేయగానే అర్జున రెండింటి ఉపసంహారం చేయమన్నాడు. ఇట్లాస్త్రద్వయం ధనంజయుండు ఉపసంహారం వర్ణించి కోపాంతలోచనుండై అశ్వత్థామను దుట్టుపట్టుకొని లాగుచు ఆ వెంటకలు పట్టుకున్నాడు. గొరగొర ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయ్యో అయ్యో అర్జున నీకు చంపకిడి చంపేవయా అంటే, వీరుడైన వాడు ఎవరిని చంపాలి ఎవరిని చంపకూడదు. అర్జున వద్దు, విరచిన వాణి భయపడ్డవాడిని
భాగవతం అంతా ధర్మమే. ధర్మమే దామోదరుడు శ్రీమన్నారాయణమూర్తి. వెరచిన వాణి దైన్యమున వేదురు నొందిన వాణి నిద్రమై మరచిన వాణి సౌఖ్యముగా మద్యము రాయిన వాణి భగ్నుడై పరచిన వాణి సాధు జడ భావము వాణిని గావు మంచువా చరచిన వాణి గామినుల చంపుడ ధర్మముగాదు పల్గుణా. భయపడ్డవాడిని, పారిపోయేవాడిని, ఆయుధం లేని వాడిని, మద్యం దాగి పడుకునే వాడిని, నిద్రపోయేటువంటి వాడిని ఆడువాడను వీరాధుడైన వాడు చంపుడు వీడిని కూడా చంపేవు సుమా. ఏం చంపబాబు అన్నాడు. గొడగొరాలు ఎక్క వచ్చాడు. ఎక్కడ ద్రౌపది దగ్గర తీసుకువచ్చాడు. ద్రౌపది నీ కొడుకులను చంపినటువంటి కిరాతకుడు వచ్చినాడు, వీనికి ఏం శిక్ష వేస్తావో ఏమన్నాడు. అంటే జడ్జిమెంట్ ద్రౌపదికి అప్పచెప్పినాడు. ధర్మరాజుకు దడదడా అంటున్నది. ఏమో ఏం చెప్తావు ద్రౌపది, వాడు చంపండి నేను కోపంతో. అప్పుడు ద్రౌపది బాగా చూసింది. ఏమయ్యా బ్రాహ్మణోత్తమా, దయగలిగిన పుత్రోత్తముడు కదా నువ్వు. బ్రాహ్మణు భోజన ప్రియ అంటుంది శాస్త్రం. దాన్ని మనం భోజేశారు మీద తిండిపోతులు అంతా కలిసి భోజన ప్రియ నీ భోజన ప్రియ పాడుగా వీరికి తిండి తిని పడుకొని ఇంద్రియవాయ బ్రాహ్మడిగా వేదం ఎక్కడి, శాస్త్రం ఎక్కడి, శాంతి ఎక్కడి, వందనం ఎక్కడి. భోజన ప్రియ భూమి మీద ఉన్న వాళ్ళందరికి ప్రియుడు, భూధరోత్తముడు, బ్రహ్మజ్ఞాని, భగవద్భక్తుడు. ఇట్లాంటి వాడివి నా కొడుకులను ఎందుకు చంపేవాయా? నీకేమైనా అపకారం చేశారా? ఉద్రేకంతో వచ్చారా? అస్త్రశస్త్రాలు పట్టుకున్నారా? యుద్ధ భూమిలో ఉన్నారా? మరి ఎటువంటి అపకారం చేయనటువంటి నా కొడుకులను చంపడాన్ని చేతులు ఎట్టాడేవయ్యా బ్రాహ్మడా అని పాపం తాను ఏడుస్తుంది. అయ్యో, ఇక్కడ నేను పుత్రశోకంతో ఎలా ఏడుస్తున్నానో అక్కడ మీ కన్న తల్లి మీ యొక్క తండ్రి మరణించితే పాపం వైదవ్యాన్ని గురిగలేక భర్త వియోగంలో ఇప్పుడు ఏడుస్తున్నదే. ఇప్పుడు నా భర్తల గడి చెప్తే నిన్ను చంపితే ఆమె పుండు మీద కారం తల్లినట్టుగా మళ్ళా పుత్ర దుఃఖం రాదా? కానీ నాలాంటి సాటి స్త్రీకి నాలాంటి దుఃఖం రావడానికి వీల్లేదు కనుక పాపం ఈ బ్రాహ్మణి చంపకండి అని ద్రౌపది. ఎగిరిగంతు వేశాడు ధర్మరాజు. ఆహా, ద్రౌపది గొప్ప పని చేశావని. నరనారాయణ కృష్ణార్జునులే మాట్లాడలే, పోనీలే, ధర్మమే కదా అని. నగర సభలో చంటి పిల్లవాళ్ళ పెద్దాళ్ళకి లేని మనకైతే తలకాయ నొప్పి అని వాళ్ళు ఊరుకున్నారే, మాట్లాడలే. కానీ 1000 ఏనుగులు కలిగినటువంటి బలం కలిగిన భీమశివుడి మాత్రం కోపం ఆగలేదు. అయ్యో వెది బావుల ద్రౌపది ఎక్కడ దానివే. కొడుకుల బట్టి సంపెనని కోపమునందడు బాలగాతకును విడువు మడంచు ఎప్పటిని వెరిది ద్రౌపది. వీడు విప్రుడే విడువగనేల వీని దంపుడిడు మీదలు దంపరేని నా పిడికిడి పోటునన్ శిరము భిన్నము చేసడా చూడందరు. పెరివాడు ద్రౌపది కొడుకులను చంపిన కిరాతకుడు వచ్చే బ్రాహ్మణం చేత నీ శాంతం పాడైపోను, నీకు చేత కాకపోతే ఏం చంపుతానన్నాడు భీముడు. 1000 ఏనుగుల బలమాయ. అమ్మో అమ్మో అనంత పని చేస్తాడు అనుకున్నాడు పరబ్రహ్మ కృష్ణ పరమాత్మ. చతుర్భుజ ఆకారంతో అడ్డంపడినాడు. పాండవ మధ్య వాదయ భీమసేన. వీడు వచ్చేవాడు కాదు, వీడు చిరంజీవి, వీడిని చంపడం నీ వల్ల కాదు, వద్దు. మీరంతా కూడా వేదం చెప్పినట్టుగా నడుచుకునేవాళ్ళు కనుక బ్రాహ్మణో నహంతవ్యం అని వేదం చెప్తుంది కనుక వద్దు, చంపకుండా ఆపినాడు. బాబు మరి ఏం చేయాలి? ఏం లేదు, బ్రాహ్మణికి అవమానమే మరణం. అకీర్తించాభిమూతాని కథయిష్యంతి దేవ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాదగిరిచ్యతే. అపకీర్తి మరణానికంటే చాలా గొప్పది కనుక ఈ బ్రాహ్మణి బ్రహ్మ వర్చస్సు వేటికి అవమానం చేసి వెళ్ళగొట్టు. శిఖరం మణి ఉంది, ఆ మణిని కోసి వెళ్ళగొట్టు. మరణానికంటే అపకీర్తి చాలా గొప్పది కదా. పాండవ శిఖరంలోంచి మడలబడవలు దొబ్బినారు. ఆ మణిని కోసి కళావిహీనమైపోయి బ్రహ్మవర్చస్సు అంతా కోల్పోయి పాండవ శిబిరంలోంచి వెళ్ళిపోయినాడు పాప. అప్పుడు వాసుదేవుడు వ్యాస ప్రముఖ భూసర పూజితుండై ఉద్ధవ సాత్యకులు గురువా ద్వారకా నగరానికి బయలుదేరి వెళుతున్నాడు. ఇక ద్వారకా నగరం వెళదామని. అలా స్వామి లేచాడో లేదో ఎదురుగా వస్తుంది పాపం గర్భవతి. 10 మాసాలు నిన్న గర్భవతి, 9 నెలలు 10 మాసాలు ఇక. కృష్ణ 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 చెల్లెలి కోడలన్ నీమే నల్లుడు శత్రువుల చేత హతుడయ్యే సంపుల్లారవింగలోచన బల్లాగ్ని నంచిన శిశువును బ్రతికింపుమా కృష్ణ.
నీ చెల్లెలి కోడలన్. ఎవరా చెల్లెలు? సుభద్ర, కృష్ణ పరమాత్ముని యొక్క సోదరి. అనాథం నేను స్వామి, నా భర్త లేడు, నా గర్భంలో ఉన్న అర్భకుడిని కాపాడి పాండవ వంశాన్ని ఉద్ధరించు రమానాథ అనగానే ఆశ్రిత వత్సరుడైన ఆ భగవంతుడు సుభద్ర కొడుల దినాలాపంపులు అవతరించి లోపలికి వెళ్ళి తన చక్రంతోని ఆ బ్రహ్మాస్త్రం యొక్క అగ్నిని కూడా దహించి పారేసి పాండవ వంశాన్ని కాపాడినాడు. ఇక్కడ రహస్యం ఉంది. భాగవతం అంటేనే రహస్యం. అసలు బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని మనం చదువుతాం విశ్వాసనామాల్లో. బ్రాహ్మణ ప్రియుడు భగవంతుడు. కానీ ఇక్కడ బ్రాహ్మణ అప్రియుడైనడు ఎందుకు కారణం అంటే, ఏ బ్రాహ్మణుడి దగ్గర అయితే బ్రహ్మజ్ఞానం ధర్మం రెండు లోపిస్తావో భగవంతుడు సాయం దొరకదు వాడికి. నేను చెప్పిన నడుచుకొని యాక్షన్ చేయాలి, కానీ నువ్వు ఇచ్చే విపరీతంగా చేస్తే రియాక్షన్ అయితే కొడక. తస్మాత్ జాగ్రత్త. పాండవ వంశం నాశనం చేస్తావు, నేను కాపాడతా అయితే అన్నాడు ప్రమాణం. అది రహస్యం అనమాట. నాకేంది లైసెన్స్ ఇచ్చే భగవంతుడు బ్రాహ్మణ ప్రియ కృష్ణనాథనాలు చెప్పి అని నువ్వు చేస్తే పద్మాజపం చేస్తే బ్రాహ్మణ ప్రియ గాడైనా. ధర్మం కావాలి. ధర్మో రక్షతి రక్షిత ధర్మేణ పాపం అపనతి స్వల్పం అప్యశ్రద్ధాయత స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయితే మహతోమయాత్. ధర్మం ఉండాలి. ధర్మం ఉంటేనే ప్రియుడైతాడు భగవంతుడు. అలా పాండవ వంశాన్ని రక్షించినాడు. అప్పుడు కుంతిదేవి వచ్చింది. ఆనంద బాష్పాలకు ఆడుతుంది తల్లికి. ఆ అమ్మ కుంతిది పుష్టిభక్తి. ఆహా, హే కృష్ణ, శ్రీకృష్ణ వాసుదేవా దేవకీ నందనానంద గోపకుమార గోవింద ఋషికేశ భక్తి యోగమున అవతరించుము ప్రభు. చిన్నప్పటి నుంచి పాండవులంటే ఎంత దయనయానికి, ఎంత కృప. అనేక ఆపత్ పరంపర నుంచి ఉద్ధరించిన ఆ పురుషులందరినీ చివరికి ఆ పాండవ వంశాన్ని కూడా రక్షించావా పరమాత్మ. నీ దయ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎప్పుడు నాకు కష్టాలు రావాలి, నువ్వు వచ్చి తీరవాలి. ఈ వింత కోరిక ఎవరు కోరుకోరు, కానీ కోరుకోవాల్సింది అదే. కష్టాలు వచ్చినట్ట, కష్టాలు రాగానే కృష్ణ పరమాత్ముడు వచ్చి తీర్చి పారేసాయి. ఇంకేమున్నది, నీ కష్టం ఎక్కడ ఉన్నది? మరి ఆయన రాడనుకో, కష్టాలు లేవనుకో, కానీ ఆయన కలుస్తావా? భాగవతంలో ఎందుకు భగవంతుడి పూజించడానికి మాకు దర్శనం ఎందుక? అంత ఓకే కదా, అంత మంచిగా నడుస్తున్నా మాకు ఏం పని భగవంతుని ఎందుకు పోవాలి అంటే రిమోట్ కంట్రోల్ దగ్గర పెట్టుకుంటే అట్లాంటి వాడిని కూడా సమయం చూసి ఒక్కసారి ట్రిక్కన కొడతాడు అనమాట. ఆ కాలస్వరూపుడైన భగవంతుడు ఎప్పుడు ఏం చేస్తాడో మనకి విషయం. గోపాలకృష్ణ భగవానికి ఈ విధంగా కోరిక కోరుకొని, ఏ కృష్ణ, యాదవులందు పాండవుల మీద నాకు ప్రేమ అనే మోహం లేకుండా చేయవయ్యా. నాకు ఏం లేదు ఎందుకు కోరుకునేది. మోహం మిమ్మల్ని బట్టి పీడిస్తున్నది ఎప్పటికీ. నా వాడు నీ వాళ్ళే కాదని ఎవరు అంటారు? కానీ నువ్వు చచ్చేదాకా నీ వాళ్ళేనా? ఇక నువ్వు పోగడం కూడా ఉంది కదా, లేకపోతే నీ వాళ్ళే పట్టుకొని ఉందో అటాచ్మెంట్ అయ్యి. కనుక అదే ఆ మోహం అనే కళ్ళు తాగే మనం ఉన్నాం అందులో. ఈ సంసార అరణ్యంలో కూడా 6 క్రూర మృగాలు మనం వేటాడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒక జ్ఞానరత్నాలను ఎత్తుకుపోవడానికి, మన లోపల ఉన్న జ్ఞానాన్ని సర్వనాశనం చేయడానికి తయారుగా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచరణలనే క్రూర మృగాలు. ఈ మోహం కూడా అట్లాంటి. కనుక యాదవుల మీద, పాండవుల మీద మోహం లేకుండా నాకు చెయ్యని చెప్పి శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదగనా లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణాతికరణ నిర్వాణ సంధాయక నీకున్మృత్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి నీకున్మృత్యద కృష్ణ యదుభూషణ. చక్కగా గొంతెత్తి గానం చేసి ఆనంద బాష్పాలు గారుస్తుంది. కొంత అత్త ఏం భీతి లేదు, నేనున్నాను కదా అన్నాడు. ఎప్పుడు కనబడ్డా కుంతమ్మ అనడు, అత్త అంటాడు. ఆనందం. ఎక్కడత్త ఆయనకు? అందరూ తన వాళ్లే. సూర్యం సర్వభూతానం, శత్రులేడు మిత్రులేడు ఆయన. కానీ ధర్మనందన పద
ఎక్కడి బావ రాజ్య పరిపాలన సింహాసనం మీద కూర్చోవయ్యా. చిచి నేనెందుకు ఈ నెత్తురు కూడుదలేను మాధవా, నాకు వద్ది రాజ్యం అంతా. భీమసేనుడికి పట్టం కడతానే అరణ్యంలో పోతా అంటాడు ధర్మరాజు. ఒరిని పీడ పాడగా ఇదెక్కడ ఈ మాట మొదలు చెప్తే ఇంత 18 లక్షల సైన్యాన్ని ఎందుకు చంపుతూ ఈ యుద్ధం అంతా ఎందుకు దుర్యోధనుడిగా పట్టం కడదు కదా. వెళ్ళేది పా అశ్వమేధయాగాలు చేయవా పాపంతో పోతుంది. అశ్వమేధయాగాలు చేసినా కానీ మన తృప్తికి ఒకసమే కానీ చచ్చిన వాళ్ళ భార్యలు ఏడ్చుకుంటూ వాళ్ళ క్షోభ కొడుతుంది. నాకు సుఖం ఉండదు, నాకు వద్దంటాడు ఈ రాజ్యం. ఈయన నేను చెప్తే వినడు కదా అని అయితే మీ తాత దగ్గరికి పోదాంపా. తాత చెప్తే మనోడు వింటాడు కానీ కృష్ణుడు చెప్తే ధర్మరాజు వినడు. భగవంతుడు చెప్తే వినడా మన డౌట్. ఎందుకు వినడంటే వయస్సు లోపల కృష్ణుని కంటే ధర్మరాజు పెద్దవాడు. మనకంటూ 2 ఏళ్ళు ఏడాది చిన్నాడి గిట్ట వచ్చి మనకేదైనా సత్యం యథార్థమా చెప్పినా ఏ పిచ్చిగాడు నాకేం చెప్తున్నా నా కలముద్రా నువ్వేం చెప్తున్నా హరా షరా అంటే వాడు కాదని పీడి వినికి అయితే మీ తాత దగ్గరికి తీసుకుపోతావా అని తాతకు చెప్పుకుంటావు కదా, తాత దగ్గరికి తీసుకుపోతావా. శరకల్పగతులై ఉత్తరాయణం కోసం స్వచ్ఛంద మరణాన్ని తండ్రి చేత పొందిన గంగానందనుడు, దేవవ్రతుడు, శాంతరవుడు భీష్మ పితామహుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు పాండవులు. కృష్ణుడు మాత్రం అన్నాడు, గంగయ్య లే మనవలు వచ్చారు వీళ్ళకి ధర్మాలు చెప్పోయ్యా. దామోదరా సముద్రంలాగా నువ్వు ఉంటే నేను ఏం చెప్పలేస్తానే అని ముద్ర స్వామి అయినా నాకు శక్తికి నుండి అయిపోయినాడు కదా, ఇంద్రియాల్లో శక్తి లేదన్నాడు. నేను ఇస్తున్నాను శక్తి చెప్పు స్వామి. సముద్రంలాగా నువ్వు ఉండంగా నేను చిన్న మేఘాన్ని నేనేం చెప్తానే అంటే అక్కడ భగవంతుడు చమత్కారం చేస్తాడు. చూడు శాంతరవా, సముద్రం ఎంత పెద్దగా ఉన్నా ఎంత స్టోర్ నీళ్ళే ఉన్నా కానీ వాటర్ ఉన్నా కానీ ఉప్పగా ఉంటాయి నీళ్లు. ప్రకాశంగా మేఘం కురిసేటివి తీయగా ఉంటాయి కనుక నువ్వు వర్షించే శక్తిని నీకు ఇస్తాను చెప్పన్నాడు. కేవలం అనిల్ అందుకే చెప్పమన్నాడు. అంటే చుట్టూ చేరాడు, పాండవులు చూసి ఏడుస్తున్నాడు పాపం భీష్మ పితామహుడు. ఎందుకో నాయన పాండవ విజయం కలిగిందని అందరూ సంతోషపడుతున్నారేమో, మీరు కూడా సంతోషపడుతున్నారేమో, కానీ నాకు మాత్రం సంతోషం లేదన్నాడు. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దుఃఖం పోలేదు కుంతికి. పాపం సుఖం అంటే ఎట్ట ఉండదో తెలియదు ఈ కుంతికి. అమ్మకు లేకపోతే మానే మీ కొడుకులకు మీకన్నా ఉన్నదా. రాజట ధర్మజుండు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వీ శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్రగదాధరుడైన భీముడు అయ్యాదికి తోడు వచ్చునట ఆపదగలుగుట ఏమి చోద్యమో ఆపదగలుగుట ఏమి చోద్యమో. భీష్మ పితామహుని బాధ ఎందుకయా అంటే కొద్దిది ఏమిటది. రాజట ధర్మజుండు మూర్తిభవించిన ధర్మమే రాజై పరిపాలిస్తున్నది. ఆయనకు శత్రువుల గుండెల్లో బండలు కొట్టేటువంటి గొప్ప గాంధీవం పట్టుకున్న అర్జునుడు తోడుంటాడట. ఆ అర్జునుడికి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథ్యం చేస్తుంటాడట. వీళ్ళిద్దరి తోడుగా 1000 ఏనుగుల శాస్త్రనాగాయుధపరుడైన భీముడు తోడువాడ వస్తాడట. ఆపదగలుగుట ఏమి చోద్యము. ధర్మానికే సేఫ్టీ లేదే. ధర్మరాజుకి గట్ట బాధలు పడ్డాడు దుఃఖాలు. మరి మళ్ళాంటి అధర్మాత్మలకు ఇక్కడ మార్గం అంతకింతకి ఇంతకింత కాసావు లెక్క వేసుకోండి.